హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మా విజయవాడలో ఉన్న అతి పెద్ద హోల్సేల్ నగరపాలక సంస్థ హోల్సేల్ పూల మార్కెట్కి మిమ్మల్ని తీసుకువెళ్తున్నాను. ఈ పూల మార్కెట్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఊర్లో ప్రజలు వచ్చి ఇక్కడ నుంచి పువ్వులు కొనుక్కొని తీసుకువెళ్ళి వాళ్ళ షాపుల్లో అమ్ముకుంటారండి. హోల్సేల్ మార్కెట్ అతి పెద్ద మార్కెట్ అన్నమాట విజయవాడకే ఇది. ఇక్కడ నుంచే పక్కనున్న టౌన్స్ అవనివ్వండి, ఇంకా విలేజెస్ అవనివ్వండి, ఇక్కడ నుంచే పువ్వులు తీసుకెళ్తారు. మ్యారేజ్లకి ఏ చిన్న ఫంక్షన్ ఉన్నా సరే పువ్వులు అనేది హోల్సేల్గా ఇక్కడ తీసుకుంటారండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతాలు ఉన్నాయి అండ్ శ్రావణ మాసం కాబట్టి అస్సలు ఖాళీ లేదండి. నేను మధ్యాహ్నం టైంలో వెళ్ళాను, అసలు మనిషి తప్పుకోవడానికి కూడా ఖాళీ లేదు. అంత క్లౌడ్ ఎక్కువగా ఉంది మార్కెట్లో. చూస్తున్నారు కదా పువ్వులు. ఈ సీజన్లో మనకి పావు కేజీ చామంచులు వచ్చే 80 నుంచి 120 వరకు ఉన్నాయండి కాస్ట్. ఇక్కడే ఇంత కాస్ట్ ఉంటే ఇంకా మనం మార్కెట్లో తీసుకోవాలంటే ఇంకా ఎంత కాస్ట్ ఉంటాయి చెప్పండి. ఇది హోల్సేల్ మార్కెట్ అండి. ఇక్కడ రకరకాలుగా ఉంటాయి కాస్ట్ అనేది మీరు చూసుకుని తీసుకోవాలి. వెళ్ళి తీసుకోవాలనుకుంటే చూస్తున్నారు కదా, అన్ని రకాల ఫ్లవర్స్ మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి. అండ్ ఈవినింగ్ టైం వస్తే తామర పువ్వులు, కలువ పువ్వులు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అన్ని రకాల పువ్వులు కూడా ఇక్కడ మనకి దొరుకుతాయి. చూడండి, ఎటు చూసినా సరే బంతి పువ్వులు, చామంచుల్లో రకాలు 5 రకాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ అవనివ్వండి, అన్ని కలర్స్ చామంచులు అనేది ఇక్కడ మనకి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ సన్నజాజుల్లో 2 టైప్స్ ఉన్నాయండి. నాటు సన్నజాజులని, హైబ్రిడ్ సన్నజాజులని. అసలు పిచ్చెక్కేస్తుందండి పూల మార్కెట్కి వెళ్తే. నాకు మాత్రం నా ఫీలింగ్ అయితే అదే. ఏమనుకోకండి ఫ్రెండ్స్, నేను మీకు ఇలా చెప్తున్నానని. అండ్ మనం దూర ప్రాంతంలో సిటీలో ఉండేవాళ్ళు వారానికి ఒకసారి సరిపడా ఒక 4-5 రకాల పువ్వులు తీసుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. మేమైతే అలాగే చేస్తున్నాము. చూడండి, ఇక్కడ ఎంత బాగున్నాయంటే ఫ్లవర్స్ ఫ్రెష్గా దొరుకుతాయి అండ్ కాస్ట్ తక్కువలో కూడా మనకు వస్తాయి అన్నమాట. మనం డైరెక్ట్గా మార్కెట్కి వచ్చి మనం పువ్వులు అనేది పర్చేస్ చేస్తే మనకి కాస్ట్ కూడా తగ్గిద్ది. వరలక్ష్మి వ్రతానికి పువ్వులు కాస్ట్ మండిపోతున్నాయండి, రేట్లు మండిపోతున్నాయి. అంత కాస్ట్ ఉన్నాయి. పువ్వులు అవనివ్వండి, అరటి పళ్ళు అవనివ్వండి, తమలపాకులు కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. సో మనం పూజ చేసే వాళ్ళం, మనకి ఎంత కాస్ట్ అయినా తప్పదు కాబట్టి మనం మంచి క్వాలిటీ ఫ్లవర్స్ అనేది తీసుకుని పూజ చేస్తే మనసుకి అదో సంతోషం. అండ్ ఇక్కడ గులాబీలో ఎన్ని రకాల గులాబీస్ ఉన్నాయండి, గులాబీ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ ఇదొక మార్కెట్, ఇదొక లైను. అండ్ అవతల సైడ్ ఒక లైన్ ఉంటుంది, మీకు అక్కడికి కూడా తీసుకువెళ్తాను. చూడండి, ఎన్ని రకాల సెంట్ గులాబీలు, నాటు గులాబీలు. అండ్ స్పెషల్గా మనకి నాటు గులాబీ కావాలి, 108 అష్టోత్తరం చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ టైంలో కానీ వెళ్తే నాటు గులాబీలండి. ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి, చాలా బాగుంటాయి. ట్రై చేయండి ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే. అండ్ ఇక్కడ మనకి దమలం కూడా దొరికిద్ది. లక్ష్మీదేవికి ఇష్టమైన పర్ఫ్యూమ్స్, సుగంధ పరిమళం గల ఫ్లవర్స్ అన్నీ కూడా మనం అనుకుంటాం, సంకల్పం చేసుకుంటాం కదా, 21 టైప్స్ ఉండాలి లేదా 11 టైప్స్ ఉండాలి లేదా ఒక 9 రకాల పువ్వులతో మనం పూజ చేసుకోవాలి అనుకుంటే ది బెస్ట్ చాయిస్ విజయవాడ హోల్సేల్ మార్కెట్ వెళ్ళిపోవడమే. ఎస్, చూడండి, నాకు పూజలు అంటే బాగా ఇంట్రెస్ట్ అండి. అందుకని నేను ఇలా వారానికి ఒకసారి వెళ్ళి అవి పావు కేజీ చొప్పున తీసుకుంటాను. అంటే ఎక్కువ తీసుకుంటే కూడా మనకి నిల్వ ఉండవు కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకుని చామంచులు అవనివ్వండి. చూడండి ఎన్ని రకాలు ఉంటాయంటే. చూడండి, ఎర్ర గులాబీలు ఎంత బాగున్నాయో చూడండి. ఇది ఇంకో సైడ్ అండి. ఇక్కడ నాటు గులాబీలు దొరుకుతాయి, సెంటు గులాబీలు దొరుకుతాయి, అండ్ హైబ్రిడ్ గులాబీలు దొరుకుతాయి. అండ్ మ్యారేజ్లకి స్పెషల్గా మనం పూల జడలు కావాలి అంటే ఆర్డర్ ఇచ్చి చేయించుకోవాలండి. రెడీమేడ్ కూడా ఉంటాయి, కానీ నందివర్ధనం ఫ్లవర్స్ అని ఈ మధ్య దొరుకుతున్నాయి కదా మొగ్గలు. అలా ఒక్కటి ఏంటండి, ఈ మార్కెట్లో దొరకనిది అంటే ఏం లేదండి. అండ్ ఈ మార్కెట్ ఎన్నో మూవీస్లో కూడా మనకు ఉంది. విజయవాడ పూల మార్కెట్ అంటే ఎంతో ఫేమస్ అండి. కౌలేశ్వర మార్కెట్ దగ్గర ఉంటుంది.
ఇక్కడ బస్ స్టాండ్కి నియర్ అండి. మీకు స్టార్టింగ్లో చూపించాను కదా ప్రకాశం బ్యారేజ్ టర్నింగ్ తీసుకుని వస్తే మనకి పూల మార్కెట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ చూడండి కనకాంబరాలు పావు కేజీ చొప్పున అమ్ముతున్నారండి. ఒక్కటేంటండి, మనకు అన్ని రకాల ఫ్లవర్స్ అనేది మార్కెట్లో దొరికితే అది కూడా ప్రైస్ తక్కువ అంటే మరీ తక్కువ కాదండి, మార్కెట్లో ఉన్న దాని మీద కొంచెం తక్కువగా దొరుకుతాయి. అంటే హోల్సేల్ మార్కెట్ కదా అదనమాట. సో ఈ వీడియో మీకు తీసుకురావడానికి రీజన్ ఏంటంటే, ఇలా మార్కెట్ త్రూ వెళ్ళి మీరు కూడా చక్కగా కొంచెం కాస్ట్ తక్కువలో ఫ్లవర్స్ తీసుకుని మంచిగా అమ్మవారికి పూజలు చేసుకుంటారని చెప్తున్నాను. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదండి ప్రకాశం బ్యారేజ్. ఇంకప్పుడు వర్షం రాలేదు. అండ్ మీకు విజయకిలాద్రి కొండ చూపించాను కదా, నెక్స్ట్ మన ఛానల్లో చూడండి విజయకిలాద్రి కొండ. ఇటు సైడ్ ఏమో ఇంద్రకిలాద్రి, అటు సైడ్ ఏమో విజయకిలాద్రి కొండ. మీకు ఆ కొండపైన ఉన్న మంచి టెంపుల్స్ అనేది మన ఛానల్లో త్వరలో రాబోతున్నాయండి. భూవరాహ స్వామి టెంపుల్ ఉంది, తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంద్రకిలాద్రి మీద అమ్మవారి టెంపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.